అఘోరెల్లి లాగా నలుగురిలో బట్టలు విప్పేసుకుని అమ్మాయిలతో తిరుగుతూ ఆటలతో తిరుగుతూ ఎఫైర్లని అవని పాన్ పరాకులు మందు డ్రగ్స్ ఇవన్నీ చేసే పద్ధతులు అఘోరీలు చెయ్యరు. అఘోరీలు చేసేది ఒక్కటే. అఘోరీలు చేసేది ఇక్కడెక్కడ కూడా ఉండరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏ కేదార్నాథ్ బద్రీనాథ్ అట్లాంటి మంచి డివోషనల్ ప్లేసెస్ లో ఉండి ఆధ్యాత్మికంగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. బట్ ఇలా చెయ్యరు. సో దొంగ బాబాలకి అసలు రియల్ గా ఉన్న అఘోరీలకి తేడా లేకుండా పోతుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఘోరీలని ఆ బాబా అని ఈ బాబా అని వచ్చేసి జనాల్ని మోసం చేయడం, మాయమాటలు చెప్పడం వల్ల మెయిన్ గా మూఢనమ్మకాలండి. ఈ రోజు ఇది చెప్తే ఇది జరుగుతుంది అంటే జనాలు కూడా వెర్రి గొర్రెల్లా నమ్మేస్తున్నారు. అంటే ఇలా చేస్తే మీకు లక్షలు లక్షలు రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోతారు, లేకపోతే ఇట్లాంటివి చెప్పడం వల్ల కూడా మూఢనమ్మకాల వల్ల కూడా అంటే కొంతమందికి చదువుకున్న పరిజ్ఞానం ఉండడం లేదు. సో ఇట్లాంటి వాటిని నమ్మడం వల్ల కూడా వీళ్ళని మనం హైప్ చేసినట్టు అవుతుంది. దయచేసి ఈ వీడియో ఎవరిని కించపరచడానికి చేయడం లేదు. సో అవేర్నెస్ రావడానికి ఇలాంటి దొంగ బాబాల్ని కానీ మళ్ళీ ఇంకా ఈ అఘోరీ చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ 2.0 అని చెప్పి మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఇట్లాంటివి క్వశ్చన్స్ అడగడము, మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడేంటి అది ఇది అని చెప్పేసి అని అడగడం అనేది నిజంగా టైం వేస్ట్. దయచేసి ఇలాంటివన్నీ స్టాప్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అంతే.